హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ అయితే బయటికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే నాకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నాకు మా ఆయన చెప్పలేదు. నాకే ఇంట్లో బోర్గా ఉంది, కొంచెం మైండ్ ఆఫ్లో ఉంది, మూడ్ ఆఫ్లో ఉన్నా కొంచెం బయటికి తీసుకెళ్ళు బావా అంటే రెడీ అవ్వు తీసుకెళ్తా అనేసి అయితే చెప్పిండు. సరే అని చెప్పేసి మొత్తానికి రెడీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నేను రెడీ అవుతుంటే మీకు ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్లు చూపిస్తాను చూడండి. నేను ముందు రెడీ అవుతుంటే వెనకాల మా ఆయన రెడీ అవుతుండే. ఇప్పుడు షర్ట్ ఒకటి చెక్స్ షర్ట్ వేసుకుండు కదా, మెరూన్ కలర్. కాసేపు అయితే మీకు ఒక ఫన్నీ చెప్తా. అది ఏంటి అంటే మా ఆయన షర్ట్ చేంజ్ చేశాడు. ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఈ షర్ట్ వేసుకున్నప్పుడు అయితే డ్రెస్కి మ్యాచ్ అయిందని సంబరపడిపోయిండు. కానీ తీరా నన్ను కెమెరాకి అడ్డంగా పెట్టి ఆయన అయితే షర్ట్ మార్చేసుకుంటూ చూడండి. ఎందుకు అని అంటే ఆ షర్ట్ అంతా చిన్నగా అయిపోయిందంట. ఎందుకు చిన్నగా అయిందంటే నేను హైట్ అయినా అని చెప్తుండు. ఎవరైనా 30 yearsకి హైట్ అవుతారా అండి? మరి ఫన్నీ కాకపోతే ఆ పొట్ట అందక హైట్ అయినా అని చెప్తుండు. నా లక్కీ బాబుకి అయితే ఏమైందేమో, ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే అస్సలు ఉండట్లేదు, పారిపోతుండు, ఫొటోస్ తీయట్లేదు. మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను వానికి బర్త్డేకి తీసుకున్న ఒక ఏంటది ఏమంటారు సూట్, అది అప్పుడుది చిన్నగా అయిపోతుందేమో, ఫొటోస్ తీద్దామని చెప్పేసి తీసుకెళ్తే వద్దు ఫొటోస్ అని తీసుకోలేడు పిచ్చోడు. ఇంకా ఫైనల్లీ మేము స్టార్ట్ అయిపోవడమే కాదు, టెంపుల్కి కూడా వచ్చేసినాం. అది మీకు టెంపుల్ని చూస్తేనే అర్థమైపోతుంటుంది. కాళీమాత టెంపుల్కి అయితే మేము ఈరోజు వచ్చినాం. ఎందుకు అంటే పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదు, చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటున్నాము. సో ఇక నేను ఎలాగో బయటికి వెళ్దామని అన్నందుకు మా ఆయన ఇక అటు ఇటు కాకుండా ఇంకా టెంపుల్కి వెళ్దామనే ఉద్దేశంతో నన్నైతే టెంపుల్కి అయితే తీసుకొచ్చిండు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. దీని తర్వాత ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని కాదు, ఒక 2 సర్ప్రైజెస్ ఉన్నాయి. అవేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో మీకు చెప్తాను. ఇక్కడైతే మా వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే, వాడు నార్మల్గా బయటికి వెళ్ళినంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడైతే వాని హ్యాపీనెస్కి, వాని ఎంజాయ్మెంట్కి అసలు హద్దులే లేవు. ఒకటే ఉరకడం, ఆడడము, చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ ఇక దర్శనం అయిపోయింది, కాసేపు కూర్చున్నాం. ఇంకా బొట్టు పెట్టుకోలేదు. సో ఇక దర్శనం అయిపోయినాకైతే బొట్టు పెట్టుకోవడానికి అయితే బయటికి వచ్చినాం. ఇక బొట్టు పెట్టుకొని ఇక రిటర్న్ అవ్వాలి కాబట్టి మా ఆయన అయితే ఇక్కడ కాళీమాత దగ్గర ఫోటో వీడియోస్ తీసుకుంటున్నాడు. అండ్ మా లక్కీ బాబు ఎందుకు ఏడుస్తుండో తెలియదు, సడన్గా ఏడ్చేస్తుండు. ఏమైంది అనేసి అంటే నన్ను ఎత్తుకోవట్లేదు నాన్న అనేసి ఏడుస్తున్నాడు. ఓకే గైస్, నెక్స్ట్